సాహితీ ప్రియులైన సమూహ సభ్యులకు సాదర ప్రణామాలు. కథా శీర్షిక 'గుండె చాటు ప్రేమ'. రచయిత్రి నామిని సుజనాదేవి. పఠనం కృష్ణకిషోర్ ధూళిపూడి. గుండె చాటు ప్రేమ. అక్కకు వయసైపోవడంతో మతిస్థిమితం సరిగ్గా ఉండడం లేదని బంధువుల పెళ్లిలో మా మేనల్లుడు రామన్ చెప్పడంతో మనసు భారమైంది. చాలా కాలమైంది అక్కను చూసి. అందుకే అక్కకు ఎంతో ఇష్టమైన రాఖీ పండగ రోజు అక్కను చూడాలని బయలుదేరాను. ఎప్పుడైనా ఇలా వెళ్ళగానే, తమ్ముడు ఎలా ఉన్నావురా అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించి కాళ్లకు నీళ్ళిచ్చే అక్క ఎదురు రాలేదు. మావా బాగున్నావా? నువ్వు వస్తున్నావంటే స్టేషన్ కాడికి బండి తీసుకొచ్చేటోడిని కదా. రామం మాట్లాడుతున్నా నా కళ్ళు మాత్రం అక్క కోసం వెతుకుతూనే ఉన్నాయి. మావా అమ్మ కోసమా వెతుకుతున్నావు? నువ్వు గుర్తుపట్టలేవు. పద అంటూ ఇంట్లో మూలగా విడిగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ మంచంలో పడుకొని ఉంది. ఎక్కడా కండలేదు. ఎముకల గూడులో ఉంది. అక్కను ఆ స్థితిలో చూసి ఏడుపు ఆగలేదు. అక్కకు నేను వచ్చినట్టు తెలిసింది. కళ్ళు తెరిచి లేచి కిందకు కాళ్ళానించి లేచి కూర్చుంది. ఆ గాజు కళ్ళలో నీళ్లు నిండాయి. కింద కూర్చుంటూ జేబు నుండి రాఖీ తీసిచ్చాను. ఆనందంతో నవ్వు పెదాలపై విరిసింది. కట్టడానికి తీసుకోబోయింది. కానీ చేతికి మంచానికి కట్టిన తాడు సహకరించలేదు. ఆ చేతికి ఎప్పటి నుండో నేను చూస్తున్న కాలిన మచ్చ అలాగే ఉంది. నేను నివ్వెరబోయాను. మామ ఏం చేయమంటావు? మతి లేక అమ్మ ఎవరికీ చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళిపోతోంది. అందుకే నేనే ఈ తాడుతో అమ్మను ఈ మంచానికి కట్టాను. అమ్మను కాపాడుకోవడానికి నాకు ఇంకే మార్గం తోచలేదు మామ. రామం కంఠంలో నిజాయితీ ఉంది. నాలో గండి తెగిన ఎల్లమ్మ వాగులా ఏడుపు పొంగుకొచ్చింది. మావా ఏమైంది మావా? రేయ్, ఆ మచ్చ ఏంటో తెలుసా? అసందర్భపు ప్రశ్నకు తొట్టుపడుతూ తల అడ్డంగా ఊపాడు రామం. చిన్నప్పుడు నువ్వు అంబాడుతూ, అదేరా పారాడుతూ మా అక్క పనిలో ఉంటే పొరపాటున పెరట్లోని పొయ్యిలోని నిప్పు ముట్టుకున్నావు. నీ ఏడుపు చూసి తను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోవడం వల్లనే నీకంత బాధ కలిగిందని నీకు మందు రాసి పడుకున్నాక తను ఎడమ చేతికి వాత పెట్టుకుంది అంటూ లేచాను. నాలో పొంగుతున్న కన్నీళ్లు చూసి మతి లేకపోయినా అక్క తట్టుకోలేదని నాకు తెలుసు. అలాగని రాకుండా ఆపలేని అశక్తుణ్ణి. మరుక్షణం లేచిన నా కాళ్లను, అక్క కాళ్లను అమాంతం రెండు చేతులు చుట్టేశాయి. అక్క పాదాలు రామం కన్నీళ్లతో తడుస్తున్నాయి. ఇంతలో దూరంగా గుడిలోని జీగంటలు ఆశీర్వదిస్తున్నట్లు మోగాయి. ఆశీర్వదిస్తున్నట్లు మోగాయి.